అమర్నాథ్ గారు అంటే వారు అన్నట్లుగా నాయకుల మధ్యలో కొంత ఈ సమన్వయ లోపం కానీ కొంచెం పాలిటిక్స్ నడవడం కానీ ఇది ఒక ఎత్తు అయితే, తర్వాత గెలిచిన నాయకులను దృష్టిలో పెట్టుకొని అక్కడ డెవలప్మెంట్స్ చేయడం, ఈ విషయంలో మరి బీజేపీ మరి ఎలాంటి కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఉంది? అండ్ నిజంగా ఇది బోని అంటే కేవలం సురేష్ గోపి మాత్రమే కాదు, చుట్టూ వారు చెప్పినట్లుగా దాదాపు 30 కాన్స్టిట్యుయెన్సీస్లో మనం ఈ గ్రోత్ అగ్రెసివ్గా చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల కోసం. సో ఇదంతా ఎట్లా హ్యాండిల్ చేస్తారు మరి భవిష్యత్తులో? అంటే మనకు రానున్న రోజులలో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. అదేంటంటే వయనాడ్, మోస్ట్లీ నేను అనుకున్నంత వరకు రాహుల్ గాంధీ గారు వయనాడ్ సీట్ ను వదులుకొని హీ మైట్ రిటైన్ రాయ్బరేలీ సీట్ ను వారు ఉంచుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది గిట్ట జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక అద్భుతమైన అవకాశము వయనాడ్ బై ఎలక్షన్ రూపంలో కనబడుతున్నది. సో వయనాడ్ బై ఎలక్షన్, ఎందుకంటే అక్కడ కే సురేంద్రన్ కంటెస్ట్ చేశారు కాబట్టి వయనాడ్ బై ఎలక్షన్ గిట్ట అందరూ కలిసి అంటే యునైటెడ్ గా గిట్ట గట్టిగా ఫైట్ ఇచ్చి అటు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ తమిళనాడు లాగా యూడిఎఫ్ ఎల్డిఎఫ్, ఒకసారి యూడిఎఫ్ గెలుస్తూ ఒకసారి ఎల్డిఎఫ్ గెలుస్తూ ఒకసారి ఎల్డిఎఫ్ గెలుస్తూ ఒకసారి యూడిఎఫ్, అట్లా జరుగుతూ దిస్ టైం ఈసారి ఏమైందంటే పినరయి విజయన్ కంటిన్యూస్ గా 2 సార్లు గెలవడం జరిగింది. సో విపరీతమైన నెగటివిటీ ఉంది పినరయి విజయన్ మీద. సో ఇప్పుడు మొత్తం మంది ఎస్పెషల్లీ క్యాథలిక్ క్రిస్టియన్స్ కావచ్చు, అట్లాగే హిందూస్ కావచ్చు, అట్లాగే అప్పర్ కాస్ట్ హిందూస్ అండ్ ఈవెన్ దళిత్ హిందూస్, వీళ్ళందరూ కూడా అయితే యూడిఎఫ్ వైపు చూస్తున్నారు. సో యూడిఎఫ్ వైపు చూస్తూ ఉన్న ఒక లార్జర్ సెగ్మెంట్ ఆఫ్ ది ఓటర్స్ లో ఒక సెక్షన్ గిట్ట బీజేపీకి వస్తే ఈ లోక్సభ ఎన్నికల్లో చాలా క్లియర్ కనబడ్డది. ఇప్పుడు ఇందాక మనము పర్సంటేజ్ పెరిగింది అని మాట్లాడుతున్నాం కదా, అన్ని చోట్ల కూడా ఎస్పెషల్లీ త్రిశూర్ లాంటి చోట క్యాథలిక్ క్రిస్టియన్స్ ఖచ్చితంగా సురేష్ గోపి గారికి ఓటు వేశారు, లేకుంటే అక్కడ గెలిచే అవకాశం లేదు. సో అలా గిట్ట ప్రతి కాన్స్టిట్యున్సీలో సిస్టమేటిక్ గా సిన్సియర్ గా మనం పనిచేసుకున్నాం. అందు గురించి ఇందాక నేను చెప్తున్నాను కదా, లీడర్షిప్ లో మార్పు రావాలి. అక్కడ అంత ఓల్డ్ లీడర్షిప్ ఉంది, ఎందుకంటే 90s నుంచి పోరాడిన రాజశేఖరన్ గారు కావచ్చు, రాజగోపాల్ గారు కావచ్చు, వీళ్ళందరితో ఏదైతే ఒక రకమైన సంబంధాలు ఉన్న ఒక లీడర్షిప్ లీనియేజ్ అంటాం కదా, అంటే ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్. సో ఇప్పుడు శోభా సురేంద్రన్ వీళ్ళ జనరేషన్ తర్వాత జనరేషన్ లీడర్షిప్ రావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత జనరేషన్ లో ఏమైందంటే ఇప్పుడు లీడర్షిప్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2-3 మినహాయించి ఇక్కడ మనకైతే అంత ప్రభావంగా కనబడతలేదు. అయితే ఇప్పుడు అక్కడ కాలేజ్ పాలిటిక్స్ ఎక్కువ కాబట్టి, ఎస్పెషల్లీ ఏబీవీపీ విద్యార్థి పరిషత్ నుంచి కావచ్చు, లేకుంటే యువమోర్చా నుంచి కావచ్చు, ఇప్పుడు లీడర్స్ ను పికప్ చేసి ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నర్చర్ చేయగలిగితే బై 2026 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ సినారియో అక్కడ కనబడుతుంది. అంటే వీ హ్యావ్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ లీడర్స్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు చూసినట్టయితే, ఎస్పెషల్లీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మీరు గమనిస్తే, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు 12 కాన్స్టిట్యున్సీస్ లో అవుట్ ఆఫ్ 17 వెరీ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ నోన్ లీడర్షిప్ ఉండే. మీరు చేవెళ్ళ కావచ్చు, యాదగిరి కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, సికింద్రాబాద్, హైదరాబాద్, అన్ని చోట్ల కూడా అవుట్ ఆఫ్ 12 కాన్స్టిట్యున్సీస్ లో వెరీ నోన్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్షిప్ ఉండడం వలన ఆటోమేటిక్ ప్రజలు అట్రాక్ట్ కావడం జరిగింది. ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖమ్మం వారు న్యూ పర్సన్, మేబాద్ దో హీఈస్ అ ఓల్డ్ పర్సన్ బట్ రీసెంట్లీ జాయిన్ ఇన్ ద పార్టీ. ఆ తర్వాత పెద్దపల్లి వాళ్ళకి మంచి ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు పెద్దపల్లిలో 3,30,000 ఓట్లు వచ్చినాయి, కానీ ఆయన గెలవలేకపోయాడు, సెకండ్ నెంబర్ వచ్చారు. సో అలా మిస్ అయిపోయిన ప్లేసెస్ తప్పితే, అదే పెద్దపల్లిలో ఒకవేళ ఎగ్జిస్టింగ్ అంటే భారతీయ జనతా పార్టీలో ఎమర్జ్ అయిన లీడర్షిప్ గిట్ట ఉండుంటే, లేరు, ప్రస్తుతానికి లేరు కాబట్టి వారు వచ్చి కంటెస్ట్ చేశారు. కానీ ఒకవేళ ఉండుంటే, అందుగురించి నేను అంటున్నాను 2026 ఇప్పుడు కేరళ కానీ తెలంగాణ కావచ్చు, ఇవన్నీ రాష్ట్రాలు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలు అన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందంటే వీ నీడ్ టు నర్చర్ పోర్ట్ఫోలియో ఆఫ్ లీడర్స్. అంటే జనరేషన్ టు జనరేషన్ 50s లో ఒక 50 మంది ఉంటే 40s లో 50 మంది కన్నా ఎక్కువ ఉండాలి, 30s లో 100 మంది ఉండాలి. సో అప్పుడు ఏమైపోతుందంటే ఫిల్టర్ అవుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు ఎక్కడ కూడా లీడర్షిప్ క్రైసిస్ రాదు. సడన్ గా ఒక సందర్భంలో లీడర్షిప్, ఇప్పుడు కేరళలో 2026 కు మీరు 140 సీట్లలో కంటెస్ట్ చేయడానికి లీడర్స్ ఉండరు. ఆ ప్రాబ్లం ఈ రోజు గ్రహిస్తే
మీకు పర్సెప్షన్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఢిల్లీ ఉందనుకోండి, ఢిల్లీ అలాంటి కాన్స్టిట్యున్సీలో, ఢిల్లీ లాంటి ఏరియాలు ఏంటంటే సో మెనీ లీడర్స్, ఇప్పుడు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ఆ తర్వాత బెంగళూరు కానీ, వివిధ ప్రదేశాల నుంచి వచ్చి అక్కడ ఉంటారు కాబట్టి న్యాచురల్ గా అక్కడ లీడర్షిప్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆల్టర్నేట్స్ దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ముంబైలో భారతీయ జనతా పార్టీ 2 సిట్టింగ్ ఎంపీలను డ్రాప్ చేసింది. నార్త్ ముంబై అండ్ ఐ థింక్ ముంబై సెంట్రల్. ఒక చోటనేమో పీయూష్ గోయల్ గారు కంటెస్ట్ చేశారు, ఇంకో చోట ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వారు ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, బట్ ఆయన కంటెస్ట్ చేశారు. 2 గెలిచారు. మై పాయింట్ ఈస్, సో మీరు సిట్టింగ్ ఎంపీలను డ్రాప్ చేసిన గెలవగలిగే పరిస్థితి అక్కడ ఉన్నది. ఎందుకున్నది? బికాస్ యూ హ్యావ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, అట్లా పోర్ట్ఫోలియో ఆఫ్ లీడర్స్. కేరళలో అదొక ఇంపార్టెంట్ పాయింట్. రెండో అబ్జర్వేషన్ ఏంటంటే, ఎస్పెషల్లీ కేరళ పాలిటిక్స్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, భారతీయ జనతా పార్టీ కేరళలో లోకల్ ఇష్యూస్ పైన ఎక్స్ట్రీమ్ ఫోకస్ చేయాలి. ఇప్పుడు వారు ఇందాక పయ్యనూరు గురించి చెప్పారు. పయ్యనూరు నేను పర్సనల్ గా వెళ్ళున్నా. పయ్యనూరులో నేను పర్సనల్ గా ఆ రోజు ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద బాంబు దాడి జరిగిన తెల్లారి ఐ వాజ్ దేర్. సో నేను అక్కడ మిల్క్ సొసైటీస్ ను కలుస్తున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కన్నూరు కానీ, పయ్యనూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ అంటే అవన్నీ ఆ రోడ్లు అవన్నీ చాలా చాలా అంటే మెయిన్ రోడ్ ఒకటి ఉంటుంది, ఆ ఊర్లలోకి రేడియల్ రోడ్స్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి. సబ్ రోడ్స్ అన్ని అసలు ఎంత చిన్నగా ఉంటాయి అంటే అది 15 feet 12 feet ఉంటాయి. ఇప్పటికి అట్లానే ఉంటాయి. జిల్లాలు అట్లానే ఉంటాయి. కన్నూరు మొత్తం డిస్ట్రిక్ట్ అట్లానే ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఎందుకు వాళ్ళు ఇంకా రాజ్యం చేయగలుగుతున్నారు సిపిఎం వాళ్ళు అంటే భయం, విపరీతమైన ఫియర్. ఇప్పుడు ఆ ఒక చిన్న ఊర్లో ఇప్పటికి ఒక పెళ్లి చేసుకోవాలన్నా కూడా అక్కడ సిపిఎం అంటే కమ్యూనిస్ట్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు సెక్రటరీ అంటారు. సిపిఎం సెక్రటరీకి చెప్పకుండా ఆ ఊర్లో ఒక చిన్న పని కూడా జరగదు. మీరు ఏ పని చేయలేరు. మీరు వ్యాపారం చేసుకోవాలన్నా, మామూలుగా సినిమా టాకీస్ పెట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా సాధ్యం కాదు. సో అటువంటి ఒక భయంలో, ఎందుకంటే వాళ్ళకి ఏంది, ఒకవేళ వీళ్ళని ఏమన్నా అంటే ఆ ముస్లిం లీగ్ ఉంది కదా, ఐయుఎంఎల్, వీళ్ళు కలిసి దాడి చేస్తారు, చంపుతారు. దాడి చేసారు అంటే ఏదో కొట్టుడు అది కాదు, నరుకుతారు. సో ఈ భయంతో అక్కడ లాండ్ ఆర్డర్ అస్సలు ఉండదు. అసలు లాండ్ ఆర్డర్ అనే మాటనే లేదు అక్కడ కన్నూరు జిల్లాలో. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, కన్నూరు కానీ కాసర్గోడ్, అంటే కాసర్గోడ్ దగ్గర నుంచి కిందికి వస్తున్నప్పుడు కాసర్గోడు, కన్నూరు ఇవన్నీ జిల్లాలలో వయనాడ్ వరకు, ఇప్పుడు యాక్చువల్ గా వయనాడ్ లో కూడా మొత్తం కేరళలో లార్జెస్ట్ మిల్క్ పోరర్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఏంటంటే అగ్రికల్చర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అన్ని గుట్టలు ఉంటాయి కదా సార్. ప్లస్ ఏరియా, సురేష్ కొచ్చాటిల్ గారు ఇందాక చెప్పారు కదా, ఏరియా అంటే ల్యాండ్ ఏరియా కూడా చాలా తక్కువ ఉంటుంది కేరళలో, ల్యాండ్ హోల్డింగ్. సో మిల్క్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అందు గురించి మలబార్ మిల్క్ యూనియన్ అనేది చాలా ఫేమస్. సో మలబార్ మిల్క్ యూనియన్ లో లార్జెస్ట్ మిల్క్ కోఆపరేటివ్ ఉన్నది వయనాడ్ లో. అలాంటి వయనాడ్ డిస్ట్రిక్ట్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీలో వయనాడ్ లో గెలిచిన ఎంపీ ఇప్పటి వరకు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. మనం చాలా సార్లు డిబేట్లలో నేను ఇది ప్రస్తావిస్తూ ఉంటాను, ఎందుకంటే ఐ వాజ్ దేర్ ఇన్ వయనాడ్ ఫర్ దాదాపు నేను ఒక 1 week 10 days నేను అక్కడ స్పెండ్ చేసిన మిల్క్ కోఆపరేటివ్. సో వాళ్ళ అక్కడ మిల్క్ కోఆపరేటివ్స్ కావచ్చు, కన్నూరు జిల్లాలో ఉండే కామన్ పీపుల్ కావచ్చు, అగ్రికల్చర్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద బాధ ఏంటంటే వాళ్ళకు మార్కెట్ ఎక్స్పోజర్ ఉండదు. సపోజ్ వయనాడ్ ఊర్లో మీరు ఒక ప్రైవేట్ మిల్క్ కోఆపరేటివ్ స్టార్ట్ చేయాలన్నా, లేకుంటే అంటే ఇప్పుడు వయనాడ్ మిల్క్ కోఆపరేటివ్ గవర్నమెంట్ది. సో గవర్నమెంట్ 28 రూపాయలు ఇచ్చింది అనుకోండి లీటర్ కు, వేరే వాళ్ళు 35 రూపాయలు ఇస్తారనుకోండి. ఇక్కడ మన తెలంగాణ కానీ ఇంకో ప్లేస్ కానీ సింపుల్ గా ఫార్మర్ వెళ్ళి ఆ 35 రూపాయలు పోసుకుంటాడు. అతనికి ఆప్షన్ ఉంటుంది. మొత్తం కేరళలో మీకు అట్లాంటి ఆప్షన్స్ తీసేశారు వాళ్ళు. ఎందుకు? ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వయనాడ్ కోఆపరేటివ్ సొసైటీ కేంద్రంగా రాజకీయం నడుస్తూ ఉంటది. 38,000 మంది మిల్క్ పోరర్స్ ఉంటారు సార్. 38,000 ఫ్యామిలీస్ ను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. సో ఆ 38,000 ఫ్యామిలీస్ కు బిల్స్ రావాలన్నా, ఇంకేం రావాలన్నా కూడా దాన్ని రాజకీయాన్ని మిక్స్ చేసి మీరు అన్నట్టు ఆ భయం అనేది పోవాలి. తర్వాత రాజకీయ నాయకుల్లో సమన్వయము ప్లస్ కొత్త వాటర్ రావాలి, అండ్ ప్రజలు కూడా దానికి తగ్గట్టు ఆలోచన చేస్తూ ముందుకు కదలాలి అంటున్నారు. ఇప్పుడు త్రిశూర్లో కానీ మిగతా చోట్ల భారతీయ జనతా పార్టీకి ఓట్లు రావడానికి ప్రధానమైన కారణం కూడా న్యూ ఓటర్స్, అంటే ఫస్ట్ టైం ఓటర్స్ కావచ్చు, యంగ్ ఓటర్స్ కావచ్చు, వీళ్ళు వేశారు. ఎవరైతే ఇంకా కొంత భయంతో ఉన్నారో ఆ భయం పోగొడితే, ఎప్పుడైతే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈసారి ఖచ్చితంగా 2026లో ఎల్డిఎఫ్ ఓడిపోతుంది.
ఓడిపోవడం అయితే ఖాయం. అది యూడిఎఫ్ తీసుకుంటుందా, బీజేపీ తీసుకుంటుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ నౌ. ఓకే, ఈ 2 సంవత్సరాలు బీజేపీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని స్టెప్స్ వేస్తే ఎగ్జాక్ట్లీ బీజేపీ హ్యాస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ సపోజ్ ఇప్పుడు మనం అనుకున్న సమస్యలు కావచ్చు, ఇంకా కొత్త కొత్త విషయాలు కావచ్చు, లోకల్ ఇష్యూస్ ఎస్పెషల్, ఇప్పుడు నేను ఇందాక చాలా విషయాలు చెప్పాను కదా. సో లోకల్ ఇష్యూస్ అనేటివి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయకుండా దాని మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తే ఆటోమేటిక్ గా లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది. కాబట్టి అటు లీడర్షిప్ పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ అవుతుంది, ఇటు లోకల్ ఇష్యూస్ లో బీజేపీ కనబడుతుంది. కాబట్టి 26 లో వీ హ్యావ్ ఎ బ్రైట్ ఆపర్చునిటీ. సో మీరు అన్నట్టు సురేష్ గోపి గారు ఇప్పుడు కీలకం అవుతున్నారు. ఇప్పుడు ఈ 26 వరకు కూడా అక్కడ చేయాల్సిన డెవలప్మెంట్లు, క్యాబినెట్లోకి తనని తీసుకోవడము, తర్వాత తన ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.